ప్రతి నెల మొదటి ఆదివారం వాగ్దాన సందేశం ఉంటుంది. అది మనందరికీ తెలుసు. కానీ ఈ నెలలో దేవుడు మనకు ప్రతి నెల వాగ్దానం ఇచ్చి, అంటే మాట ఇచ్చి ఆ నెలంతా కాపాడుతాడనే ఒక నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ నెలలో దేవుడు మనకు మాట ఇవ్వటం కాదు, మనము దేవునికి మాట ఇద్దామా? దేవునితో మనం ఒక ప్రమాణం చేద్దామా? ఈ నెలలో దేవునితో ఒక ఒడంబిక చేసుకుందామా? తలపైకి ఎత్తండి. మనము దేవునికి ఒక మాట చేతిలో చేవేసి, ప్రభువా నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్దామా? ఈ నెలలో ఆయన మనకు మాట ఇవ్వటం కాదు, మనం ఆయనకు మాట ఇద్దామా? ఇదే మన టైటిల్. ఏమని ప్రమాణం చేయాలి? ఇది మన టైటిల్. ఏమని ఆయనకు ప్రామిస్ చేయాలి, మాట ఇవ్వాలి? ప్రతి వారం చెప్పుకున్నట్టుగా 3 మాటలు, మరలా ఈ వారం కూడా 3 మాటలు ముచ్చటగా మీతో నేను పంచుకోబోతున్నాను. ఏమని ప్రామిస్ చేయాలి? దేవునికి మాట ఇద్దాం. దేవుడు ప్రతి నెలలో మనకు వాగ్దానం ఇచ్చి ఆ నెలంతా ఏదో ఒక కోణంలో కాపాడుతూ ఉన్న దేవుడు ఈ నెలలో మనల్ని అడుగుతున్నాడు, నాకు మాట ఇస్తావా? నాకు మాట ఇస్తావా నువ్వు అని. ఏం మాట ఇవ్వాలి? ఏమని ప్రామిస్ చేయాలి? ఏమని ప్రమాణం చేయాలి? ఏమని నిర్ణయం తీసుకోవాలి? ఏమని ఒడంబిక చేయాలి దేవునితో? ఈ విషయాలు మనం చూడబోతున్నాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి దయచేసి. మైకులు మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఒక మైకు. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా ఆ ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. మేము ఒక మాట ఇచ్చాము, ఒక నిబంధన చేశాము, ఒక ఒడంబిక చేసుకున్నాము, ఒక తీర్మానం చేశాము, యెహోవాకు ఒక మాట ఇచ్చాము. ఆ మాటను యాజకులు లేవీయులు వీళ్ళందరూ కలిసి ఒకే చేసి పడేసి ముద్ర వేసి పడేశారు, మాట తప్పడానికి వీల్లేదు అని. దేవుడు మాట ఇచ్చాడంటే తప్పేవాడు కాదు, మనందరికీ తెలుసు. వింటున్నారా? దేవుడు మాట ఇస్తే తప్పుతాడా? ఏమ్మా ఎక్కడైనా తప్పిపోయాడా? మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు. అర్థమైందా ఈ మాట? మాటిచ్చి తప్పిపోవటానికి ఆయన నరుడు కాదు, అబద్ధమాడటానికి ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక మాట ఇస్తే తప్పిపోతున్నామంటే మానవ నైజం అండి. ఏం చేస్తాం? మానవ నైజం ఏం చేద్దాం? మానవ తత్వం అలాంటిది. ఒక క్రైస్తవుడు మాట ఇచ్చి తప్పడానికి వీల్లేదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉండాలి. భార్యాభర్తల మధ్య మాట ఇచ్చినప్పుడు తప్పటానికి వీల్లేదు. ప్రియుడు ప్రియురాల మధ్య మాట ఇచ్చినప్పుడు తప్పటానికి వీల్లేదు. కుటుంబంలో అమ్మా నాన్నకు మాట ఇచ్చినప్పుడు తప్పటానికి వీల్లేదు. తల్లిదండ్రులు కొడుకు కూతురికి మాట ఇచ్చినప్పుడు తప్పటానికి వీల్లేదు. ఆ మాట నువ్వు ఎట్టి పరిస్థితులు నెరవేర్చాలి. మాట తప్పని క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. తల తీసేసిన మాట తప్పమండి అంటారు. ఈ మాటలన్నీ 15వ అధ్యాయం చదువుకోండి, మీకు బాగా అర్థమవుతాయి. కీర్తనలో ఉంటాయి ఈ మాటలు. అవి కాదు ఇప్పుడు చెప్పబోతుంది. ఇక్కడ ఏం జరిగిందని వాళ్ళు నిబంధన చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మాట ఇచ్చారు? వారు మాట ఇవ్వటానికి కారణం ఏమై ఉంటుంది? వారు ఒడంబిక చేసుకున్నారు దేవునితో. దానికి లేవీయులు సాక్ష్యం ఉన్నారు, యాజకులు సాక్ష్యం ఉన్నారు, పెద్దలు సాక్ష్యం ఉన్నారు. ముద్ర వేసేశారు, స్టాంపు పడిపోయింది, మాట తప్పటానికి వీల్లేదు మీరు అని. ఏమి మాట ఇచ్చారు? ఏం జరిగింది అసలు? ఇదే మీతో చెప్పబోతున్నాను. ఈ నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయంలో నుంచే 3 మాటలు మీతో చెప్పబోతున్నారు. ఏం మాట ఇచ్చారో, ఏమి నిబంధన చేశారో, ఏమి తీర్మానం తీసుకున్నారు, ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలకు అసలు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనం.
యెషయా కుమారుడును యెషయా కుమారుడును యూదా రాజునైన యోధారాజునైన యెహోయాకీము యెహోవాకీము 4వ సంవత్సరమున 4వ సంవత్సరమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ప్రవక్త అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోను యెరూషలేము నివాసులందరితోను ఆ వాక్కును ప్రకటించిరి. ఆమోను కుమారుడును 11వ వచనం ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు 70 ఏండ్లు బబులోను రాజునకు దాసులుగా ఉంటారు. ఇది ఇర్మియా ప్రవచించిన ప్రవచనం. ఎవరిని గూర్చి? ఇశ్రాయేలు ప్రజలను గూర్చి. ఏమని ప్రవచించాడు? నెబుకద్నెజరు రాజు వచ్చి యెరూషలేమును ముట్టడి వేసి యెరూషలేము మందిరాన్ని కూల్చిపడేసి యెరూషలేము గోడలను కూల్చేసి యెరూషలేములో ఉన్న పరిశుద్ధులను ఎత్తుకొని పోతాడు. యెరూషలేములో ఉన్న మందిరములో ఉన్న ఉపకరణాలన్నీ ఎత్తుకొని పోతాడు అని ముందుగానే ప్రవచించాడు. ఎందుకు యెరూషలేమును ముట్టడి వేశాడు? ఎవరి కాలంలో? యెహోయాకీము కాలంలో. యెహోయాకీము అనే రాజు పరిపాలన చేస్తున్న రోజుల్లో జరిగిన సంఘటన. అంటే క్రీస్తు పూర్వము 500 క్రీస్తు పూర్వము 586 సంవత్సరములో జరిగిన సంఘటన ఇది. ఇర్మియా ప్రవచించిన రీతిగానే నెబుకద్నెజరు వచ్చాడు. యెరూషలేమును ముట్టడి వేశాడు. యెరూషలేమును ధ్వంసం చేసి పడేశాడు. యెరూషలేము గోడలను కూల్చి పడేశాడు. యెరూషలేములో ఉన్న అద్భుతమైన ఉపకరణాలు, యెరూషలేములో ఉన్న దేవుని మందిరంలో ఉన్న పాత్రలు, వస్తువులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. వాటితో పాటు పరిశుద్ధులు దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నెగోలు, ఆ తర్వాత నెహెమ్యా, ఎజ్రా, మనకు తెలిసిన వాళ్ళిల్లు, మనకు తెలిసిన భక్తులిల్లు, ఇంకా చాలామందిని చెరగొనిపోయాను అని రాయబడింది. ఇవన్నీ కూడా మీకు రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కనిపిస్తాయి. అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా మనకు కనిపిస్తుంది. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం కూడా 1వ అధ్యాయం 1వ వచనం కూడా మనకు చదివితే పూర్తిగా అర్థమవుతుంది. 1వ అధ్యాయం 1వ వచనం. యోధారాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా చాలే, ఇంకా మనకు అంత చాలే. ఇవన్నీ కూడా ఇర్మియా ప్రవచించిన రీతిగానే యెరూషలేము మీదికి నెబుకద్నెజరు బబులోను పట్టణం రాజైనటువంటి వాడు వచ్చి ముట్టడి వేసి యెరూషలేములో ఉన్న మందిరంలో ఉన్న పాత్రలు, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులను, యెరూషలేము గోడలను కూల్చిపడేసి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత కోరేషు కాలం, అనగా కోరేషు పరిపాలించిన కాలంలో నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేము మందిరం మరలా, యెరూషలేము గోడలు మరలా 52 రోజులు అద్భుతంగా కట్టించి యెరూషలేము మందిరాన్ని నూతనంగా మరలా ప్రారంభించిన తర్వాత నెహెమ్యా మాట్లాడిన మాటలు ఏంటంటే, 70 ఏండ్లు మీరు బానిసలుగా ఎందుకు బతకాల్సి వచ్చింది? 70 ఏండ్లు పరాయి దేశంలో కన్నీళ్ళు, కష్టము ఎందుకు వచ్చింది? ఎందుకు ఇన్ని శోధనలు గుండా, శ్రమల గుండా మీరు వెళ్ళాల్సి వచ్చింది? దీనికి ఏమై ఉంటుంది అని హెచ్చరించినప్పుడు ప్రజలందరూ కూడా పశ్చాత్తాపపడి ఇప్పుడు మేమేం చేయాలి అని చెప్పి ఆ ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చి ఆ బైబిల్ను చదివినప్పుడు, ఆ ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు వాళ్ళు తీసుకున్న 3 తీర్మానాలు, వారిచ్చిన దేవునికి ఇచ్చిన మాటలు మనం వినబోతున్నాం. అవే మీతో పంచుకోబోతున్నాను. 70 ఏళ్ళు బానిసలుగా బ్రతికారు. ఎక్కడ? బబులోను పట్టణంలో. ఎన్నేళ్ళు? 70 సంవత్సరాలు వెట్టి చాకిరి చేశారు. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. వాళ్ళు చెప్పిందల్లా చేయాలి. ఏ టయానికి లేవాలో ఆ టయానికి లేపేస్తారు. ఏ పని చెప్పినా చేయాల్సిందో నో అంటానికి వీల్లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు బానిసలుగా మనం బ్రతకాల్సి వచ్చింది అని మరలా 70 సంవత్సరాల తర్వాత
కోరేషు నాయకత్వంలో వారందరికీ విడుదల కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు విడిపించి మరలా యెరూషలేముకు వచ్చిన తర్వాత నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేము గోడలను నిర్మించిన తర్వాత ఈ 10వ అధ్యాయం మనకు కనిపించింది. ఏమని మాటిచ్చారు? ఇది ప్రశ్న. ఈరోజు మనం కూడా ఏం మాట ఇవ్వాలి దేవునికి? ప్రతి నెలలో దేవుడు మనకు మాటిస్తున్నాడు. ఈరోజు మనం దేవునికి మాట ఇవ్వాలి. ఏమో అర్థమవుతుందా? ఎవరికి మాట ఇవ్వాలి? దేవునికి మాట ఇవ్వాలి. మన మాట మరలా చెప్తున్నాను, అవునంటే అవును, కాదంటే కాదు. ఈరోజు మీరందరూ నాకు కూడా ఒక మాట ఇవ్వాలి. మేము ఈరోజు చెప్పే వాక్యాన్ని అనుసరిస్తామండి అని. ఎంతమంది చేతులు లేపమంటే లేపుతారు? మేము కూడా ఈరోజు దేవునికి ఒక మాట ఇవ్వబోతున్నాము, దాన్ని మేము సదా పాటిస్తాము అన్నవారు ఉన్నట్లయితే చేతులు పైకెత్తండి. ఆగండి. మామూలుగా ఎత్తడానికి ఎత్తుతారు, పాటించాలి. అందుకే నేను ఆలోచించి చెప్తుంది. ఈరోజు చెప్పబోయే ఇశ్రాయేలు ఏ మాట అయితే ఇచ్చారో మేము కూడా అదే మాటను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఆ మాటను నెరవేరుస్తాము. ఏ మాట అయితే ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారో, వాళ్ళు కట్టుబడ్డారో, మేము కూడా కట్టుబడతాం అన్న వారు మాత్రమే చేతులు పైకి లేపండి. ఆ ధైర్యం మనకుందా? ఆఖరిలో లేపుదురులే, ఇప్పుడు వద్దు చేతులు. ఆఖరిలో ఒకవేళ మీకు ఇష్టపడితే మేము పాటిస్తామండి అని అప్పుడు లేపుతుంది. గుర్తు చేయండి. పాస్టర్ గారు మీరు చేతులు ఎత్తమన్నారు కానీ గుర్తు చేయండి, అప్పుడు చేతులు మీరు పైకి ఎత్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతనంగా మందిరము గోడలు మరలా నిర్మించబడ్డాయి. 52 రోజుల్లో కట్టబడిన తర్వాత నూతన జీవితంగా మనం ప్రారంభించుకుందామని చెప్పేసి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ ముందుకొచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట, ఏమని మాట ఇచ్చారు, ఏమని ప్రమాణం చేశారు, ఏమని శపథం చేశారు. శపథం అని తెలుసా మీకు? శపథము అంటే తెలుసా? చెప్పండి. శపథము అంటే అర్థం చెప్పండి. శపథము ఛాలెంజ్. ఛాలెంజ్, అంతేనా? మీరందరూ చదువుకున్న వాళ్ళు కదా. ఛాలెంజ్ చేయటం, శపథము అంటే ఛాలెంజ్. ఖచ్చితంగా చేస్తాను, అది తెలుగులో. కొంతమంది తోడగొడతారుగా, ఏంటి చేతి చూపిస్తాను చూడు అని. ఛాలెంజ్, శపథం. అదే చేశారు ఇశ్రాయేలు ప్రజలు.